కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లను తక్షణం అరికట్టాలంటూ వామపక్షాలు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఆదివాసీల హక్కులకు మద్దతుగా మారేడుమిల్లి ఎన్కౌంటర్లపై న్యాయపరమైన విచారణ జరగాలని ధర్నాలో నిరసనకారులు నినాదాలు చేశారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లు నకిలీవి అని, సైన్యం అదుపులో ఉన్న ఆదివాసులను చట్ట వ్యతిరేకంగా హత్య చేశారు. ఈ ఘటనలపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరగాలి అని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేసి శాంతి చర్చలు ప్రారంభించాలి. ప్రజాప్రతినిధులు, మానవ హక్కుల సంస్థలు, వామపక్ష నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఆదివాసీలపై జరుగుతున్న అణచివేతను ఆపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మెజార్టీ ప్రజల యొక్క రైతులు, కూలీలు, కార్మికులు, విద్యార్థులు, యువకులు, మహిళలు అశేష ప్రజానీకానికి సంబంధించిన సమస్య ఇది. కేవలం గిరిజన సమస్య కాదు, ఇది మావోయిస్టుల సమస్య కాదు, ఇది దేశ ప్రజల సమస్య ఇది అని చెప్పని గుర్తించాలని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ విరుద్ధంగా ఈ విధమైనటువంటి బూటకు ఎన్కౌంటర్లు అనేటువంటిది సరైనటువంటి కాదు. ఇది రాజ్యాంగబద్ధంగానే మీరు పట్టుకోండి, అరెస్ట్ చేయండి, న్యాయ వ్యవస్థ ఉంది శిక్షించడానికి. కానీ మీరెవరు ఒక ఆటవిక వ్యక్తుల్లాగా ఈ దేశాన్ని కాపాడగాల్సినటువంటి మీరు, ఈ దేశంలో దోపిడీని అరికట్టవలసినటువంటి మీరు, ఈ దేశంలో ఉండే ప్రజలకు మేలు చేయాల్సినటువంటి మీరు ఓ పక్కన రైతులు గిట్టుబాటు లేక ఆత్మహత్యలు చేసుకుంటే దాని గురించి పట్టించుకోరు. కార్మికుల హక్కులను కారు రాస్తుంటే కార్మికుల గురించి పట్టించుకోరు. అదేవిధంగా నిరుద్యోగ యువకులుంటే నిరుద్యోగులను పట్టించుకోరు. ఈ విధంగా ప్రజలకు ఏం చేయాలో చేయకుండా, పట్టించుకోకుండా అవి చేయమని అడిగేటటువంటి వాళ్ళు మీ దృష్టిలో దేశద్రోహులా? అవి చేయమని, అవి కాపాడమని అడిగేటువంటి వాళ్ళు మీ దృష్టిలో దేశద్రోహులా? ప్రకృతి సంపదను కాపాడమని అడిగే వాళ్ళు మీ దృష్టిలో దేశద్రోహులా? పాలించే మీరే ఈ దేశానికి ద్రోహులు. మీరు దోపిడీ వర్గాలకు ఊడిగం చేయడం కోసం, వాళ్ళకు ఆస్తులు కప్పచెప్పడం కోసమే ఈ ఆపరేషన్ కాగా